బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవ్వడం ఎన్ని వీక్స్ ఉన్నారు? అరౌండ్ 6 వీక్స్ 6 7 వీక్స్. వీక్స్ అండి. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ ఉన్నట్టున్నారు. సో ఒకవేళ అదే బిగ్ బాస్లో కంటిన్యూ అయ్యి ఫైనల్ కంటెస్టెంట్ గానో లేదంటే విన్నర్ గానో అయ్యుండుంటే కనుక కూడా సేమ్ విన్నర్ మైండ్ సెట్ అయ్యున్నా ఉండిందా? ఏముండదు, అవునా? ఏముండదు. ఇది రియాలిటీ. ఏముండదు, ఏముంటుందండి. మహా అంటే ఆ విన్నర్ అయిన డబ్బులు వస్తాయి, ఓ 2-3 ఓపెనింగ్లు వస్తాయి, 2-3 కొలాబరేషన్లు వస్తాయి ఆ సంవత్సరం వరకు. దాని తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో సీజన్ వస్తుంది, ఇంకో కొత్త వాళ్ళు వస్తారు. సో ఇదే అంటా నేను ఎప్పుడన్నా కలిసినప్పుడు అందరికీ అదే చెప్తా. అరే ఏముండదురా బాబు, మనం ముందు నుంచి ఏదైతే పని చేసుకుంటున్నామో దానిలో ది బెస్ట్ అడిగి నువ్వు అట్లీస్ట్ లేదండి ఇప్పుడు కొంచెం అక్కడికి వెళ్ళొచ్చాం కదా ఇంకో 10,000 ఎక్కువ అంటే వింటరు. అంతే కదా, వినకపోయినా నీ పాత డబ్బులు అయితే నీకు వస్తాయి కదా. లేదు నేను తోపు అయిపోయినా, నేను తురుముకాన్ అయిపోయినా, నేను హీరోయిన్ లాగానే చేస్తా, నేను హీరో లాగానే చేస్తా, నేను స్టార్ అంటే నడవదు కదా. True. ఓకే. సో ఆ రియాలిటీని అర్థం చేసుకోగలిగాను నేను ఓకే. అప్పటికి. సో అంటే ఈ రియాలిటీ చెక్ అనేది మీకు ఈ బిగ్ బాస్ షో నుంచి ఫెమిలియారిటీ వస్తుందా లేదా, పాపులారిటీ వస్తుందా లేదా అనే కైండ్ ఆఫ్ ఒక రియాలిటీ మోర్ చెక్ ఓవర్ ఉండడం. ఏంటంటే నేను వెళ్ళింది టెలివిజన్ సీజన్, టెలివిజన్కి కాదు ఓటీటీ వర్షన్. ఓటీటీకి, కాబట్టి నాకు అంత ఏమి దానివల్ల ఒరిగింది కూడా ఏం లేదు. అదొక ప్రాజెక్ట్ లాగా ఫీల్ అయ్యి వచ్చాను నేను. అండ్ మోర్ ఓవర్ మా దానికి స్పాన్సర్స్ లేరు తెలుసా అండి, వాళ్ళే చెప్పారు అవును. స్పాన్సర్స్ లేరు. ఇంకా ఓటీటీ సీజన్ తర్వాత వాళ్ళకి మళ్ళీ జస్ట్ ఇంకొక ఒక ట్రయల్ season, వర్షన్ ఒక లాగా ట్రయల్ అనుకున్నారు వర్షన్ అది. లాగా హిందీలో చేశారు. సో తెలుగులో కూడా చేయాలని పాత కంటెస్టెంట్స్ని కొత్త కంటెస్టెంట్స్ని తీసుకొని హాఫ్ వాళ్ళు హాఫ్ వీళ్ళు చేసి పెట్టారు. మాకు స్పాన్సర్స్ కూడా లేరు దానికి, పెద్దగా ఇన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు మా దానికి టెలివిజన్లో ఉండేంత. బట్ సమ్హౌ అది కూడా ఒక ప్రాజెక్ట్ లాగా నాకు ఇప్పుడు ఈ రోజు వరకు ఎలా చేస్తామో అది కూడా అట్లా అనుకొని 6 వీక్స్ చేసుకొని వరకు వచ్చాను. అలాగే అంతే చేశారు. అంతే 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 అంతే. ఓకే. అయితే బట్ శ్రవంతి, అక్కడే నన్ను స్ట్రాంగ్ చేసింది. అంటే అప్పటి వరకు నేను ఎప్పుడు అన్ని వీక్స్ ఫ్యామిలీని వదిలేసి, మేబీ అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చేమో. నేను ఓకే నా కొడుకుని చూడకుండా ఉండగలుగుతాను, నా ఫ్యామిలీని చూడకుండా ఉండగలుగుతాను అని. సో అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయాను నేను ఇంకా. ట్రూ, అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీకు. ఓకే. అయితే మీరు ట్రూ టు ద రియాలిటీ అప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఒక రియలిస్టిక్గా ఆలోచిస్తూ నేనంత నేనంత సంపాదించగలను, నేను ఇంతలో బతకగలను క్లారిటీ ఉండడం వేరు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇండస్ట్రీ పరిచయాలు ఉన్నాయో లేదంటే ఒక ఇండస్ట్రీ సర్కిల్ ఒకటి క్రియేట్ చేసుకుంటారో ఇక్కడ ఒక చిన్న మాయ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఎక్కడో మనం తోపులము లేదా అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఒకటి క్రియేట్ అయిపోద్ది. అంటే మిమ్మల్ని చూసేవాళ్ళు అలాగే చూస్తుంటారు, అవుట్ ఆఫ్ ద సర్కిల్ నుంచి చూసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్సా లేకపోతే మీకు తెలిసిన హీరోయిన్సా వాళ్ళతో సర్కిల్లో ఉన్నంత వరకు అక్కడ మీకు రియాలిటీ చెక్ ఎలా వస్తుంది, బ్యాక్ టు రియాలిటీ ఎలా వస్తారు? నేను ఎప్పుడు ఈ రోజు వరకు నాకు పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ పరిచయం. ఐ హ్యావ్ ఓన్ కాంటాక్ట్స్. వాళ్ళ ఫంక్షన్లకి నన్ను పిలిచిన రోజులు ఉన్నాయి, ఫంక్షన్ల వరకు వెళ్తానండి. కానీ నా పాత ఫ్రెండ్స్తోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తా. నేను ఎప్పుడైతే నేను ఛానల్స్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారో, నేను జర్నీలో వర్క్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ కాల్ డాలి అండ్ కరం. సో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ 11 to 12 years, పిఆర్ఓ తేజు. ఆమెతోనే తిరుగుతాను ఈ రోజుకి. అండ్ షీ ఈజ్ మై మేనేజర్ నౌ. అండ్ మౌనిక అని మన గ్రేట్ ఆంధ్రాలో చేసే చందన అని. సో వీళ్ళే ఫ్రెండ్స్, వాళ్ళతోనే రోజు తిరుగుతాను నేను. ఓకే. నేను పెద్దవాళ్ళతో అస్సలు తిరగను. ఎందుకంటే ఎందుకు లేనిపోనిది మళ్ళీ మనం అలవాటు పడిపోతే దానికి, అంటే మన స్థాయి ఎంత మనం ఎంత అనేది ఎప్పుడు నాకు తెలుసు. నా నా బెడ్ ఎంతవరకు ఉంది అంతవరకే నేను నా కాలు చాంపుకోవాలి. వేరే వాళ్ళ బెడ్లో వెళ్ళి కాలు పెట్టామంటే కష్టం. మనది కుట్టించుకున్న పరుపు, మనం అందులోనే ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే. మనం లేదు నేను రెడీమేడ్ పరుపు బాగుంటుంది అని వెళ్తే